హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో రీడింగ్, లర్నింగ్, స్టడీయింగ్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. అర్థమైంది లర్నర్స్? రీడింగ్కు తెలుగు అర్థం చదవడం అని అర్థమైతే వస్తుంది. అంటే మనము బుక్ చూసి జస్ట్ చదువుతూ ఉంటాం కదా, వాటిని రీడింగ్ అని అంటారు. జస్ట్ చదవడాన్ని రీడింగ్ అని అంటారు. అర్థమైంది లర్నర్స్? లర్నింగ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం లేదా జ్ఞానం పొందడం. అర్థమైంది లర్నర్స్? లర్నింగ్కు తెలుగు అర్థాలు ఏమవుతాయి? నేర్చుకోవడం, జ్ఞానం పొందడం అని అర్థాలు అయితే వస్తాయన్నమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం, నేర్చుకోవడం. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇంగ్లీష్ని అయితే నేర్చుకుంటున్నాం కాబట్టి దాన్ని లర్నింగ్ అని అంటారు. జస్ట్ చదివేస్తే, ఒక బుక్ చూసి జస్ట్ మనం చదువుతూ ఉంటాం కదా, దాన్ని చదవడం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్ ఉందనుకోండి, ఆ న్యూస్ పేపర్ని జస్ట్ మనం చదువుతామన్నమాట. దాన్నే మనము నోటికైతే నేర్చుకోం కదా, నోటికైతే మనమైతే నేర్చుకోము. సో దాన్ని న్యూస్ పేపర్ని చూసి చదవడాన్ని రీడింగ్ అని అంటారు. లర్నింగ్ అంటే మనం నేర్చుకోవడం, జ్ఞానాన్ని పొందడం అని అర్థమైతే వస్తుంది ఈ లర్నింగ్కు. ఇప్పుడు స్టడీయింగ్ అంటే అర్థం ఏమొస్తుంది అని అంటే అభ్యసించడం, పాఠాలు చదవడం, అంటే అర్థం చేసుకొని చదవడం అని అర్థమైతే వస్తుంది. ఈ స్టడీయింగ్కు అర్థం ఏమంటే ఒక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, 10th క్లాస్, 9th క్లాస్ ఇవన్నీ ఒక ప్రాసెస్లో, అంటే ఇయర్ మొత్తం చదువుతాము, సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్ రాస్తాం కదా, అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ మనం చదువుతున్నాం అంటే ఇయర్ మొత్తం చదువుతాము, ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్ అనేది రాస్తాం కదా. అంటే ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది, అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు స్టడీయింగ్ అని అంటారు. అర్థమైంది లర్నర్స్? ఈ స్టడీయింగ్కు తెలుగు అర్థాలు ఏమవుతాయంటే అభ్యసించడం లేదా పాఠాలు చదవడం, అర్థం చేసుకొని చదవడం అనమాట. అంటే పరీక్ష కోసం మనం చదువుతున్నాము అన్నట్టు. ఫస్ట్ క్లాస్ కానివ్వండి, 10th క్లాస్ కానివ్వండి, డిగ్రీ, ఇంటర్ ఏదైనా సరే మనం ఒక ఇయర్ మొత్తం చదువుతాం కదా, ఇయర్ మొత్తం చదువుతాం, ఒక ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. సో అలాంటప్పుడు స్టడీయింగ్ అని అనాలి. అర్థమైంది లర్నర్స్? ఇప్పుడు రీడింగ్, లర్నింగ్, స్టడీయింగ్కు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు రీడింగ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్. నేను బుక్ని, అంటే ఒక బుక్ని చదువుతూ ఉన్నాను అని అర్థమైతే వస్తుంది. అంటే జస్ట్ చదవడం అనమాట. అర్థమైంది లర్నర్స్? జస్ట్ చదవడం అనమాట. ఐ యామ్ రీడింగ్ ఏ బుక్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను అని అర్థమైతే వస్తుంది. అంటే జస్ట్ చదవడం అనమాట. మనం నోటికైతే నేర్చుకోవడం లేదు, జస్ట్ బుక్ చూసి, కళ్ళతో చూసి, నోటితో చదువుతున్నాం కదా. అంటే బుక్ చూసి చదువుతున్నాం అంటే మన నోటికైతే మనం నేర్చుకోవడం లేదు అని అర్థమైతే వస్తుంది. షీ ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఆమె పత్రిక చదువుతూ ఉంది. ఆమె పత్రిక చదువుతోంది అంటే న్యూస్ పేపర్ చూసి మనం చదువుతున్నాము, న్యూస్ పేపర్ చూసి చదువుతూ ఉన్నాము అంటే దాన్ని మనమైతే మన నోటికైతే నేర్చుకోవడం లేదు కదా, జస్ట్ చూసి జస్ట్ చదివేసి వదిలేస్తున్నామన్న అర్థమైతే వస్తుంది ఈ రీడింగ్కు. అర్థమైందనా? రీడింగ్ అంటే కేవలం చదివే చర్య అని అర్థమైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఇక్కడ జస్ట్ నేను రీడింగ్ అనేది జస్ట్ చదువుతున్నాను, లర్నింగ్ అనేది చదువుతున్నాను అంటే నా నోటికి నేను ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడం లేదు. అర్థమైందా? జస్ట్ చూసి, కళ్ళతో చూసి నోటితో చదువుతున్నా అన్నట్టు. అర్థమైందా? లర్నింగ్కు సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ లర్నింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అని అర్థమైతే వస్తుంది. అంటే ఇంగ్లీష్ భాష, నాకైతే తెలియదు ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలి అనేది నాకైతే తెలియదు. ఆ ఇంగ్లీష్ భాషని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేను నేర్చుకుంటున్నాను అనమాట. నా నోటికి వచ్చేటట్టు నేను నేర్చుకుంటూ ఉన్నాను అంటే ఒక విషయాన్ని గురించి నేను నేర్చుకుంటున్నాను. సో అలాంటప్పుడు లర్నింగ్ అని అంటారు. అర్థమైందా? కొత్త విషయం తెలుసుకోవడం లేదా కొత్త విషయం నేర్చుకోవడాన్ని లర్నింగ్ అని అంటారు. అర్థమైందా? జ్ఞానం పొందడం అని అర్థము. చిల్డ్రన్ ఆర్ లర్నింగ్ న్యూ స్కిల్స్. పిల్లలు కొత్త స్కిల్స్ని, కొత్త నైపుణ్యాలని నేర్చుకుంటూ ఉన్నారు అని అర్థమైతే వస్తుంది. పిల్లలు అనేవాళ్ళు కొత్త స్కిల్స్ని, న్యూ స్కిల్స్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు వాటిని, కొత్త నైపుణ్యాలని వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు అని అర్థమైతే వస్తుంది. అంటే లర్నింగ్ అంటే జ్ఞానం పొందడం అని అర్థము. అంటే నేర్చుకోవడం,
అర్థమైందా లెర్నర్స్? నేర్చుకోవడాన్ని లెర్నింగ్ అని అంటారు. స్టడీయింగ్కు ఎగ్జాంపుల్స్, షీ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఆమె పరీక్ష కోసం చదువుతోంది అని అర్థము. అంటే ఒక పరీక్ష అంటే ఎగ్జామ్ రాయాలి అని అంటే ఎగ్జామ్కి ముందు మన ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి కదా, అంటే అది ఒక ప్రాసెస్లో జరుగుతోంది కాబట్టి దాన్ని స్టడీయింగ్ అని అంటారు. స్టడీయింగ్ అంటే కేంద్రీకరించి చదవడం అని అర్థము. అభ్యసించడం పాఠాలు చదవడం, అర్థం చేసుకొని చదవడం అని అర్థాలైతే వస్తాయి ఈ స్టడీయింగ్కు. మీరు ఫస్ట్ క్లాస్, 10th క్లాస్, 11th క్లాస్, డిగ్రీ ఇలాంటివి చెప్పాలనుకున్నప్పుడు స్టడీయింగ్ అని చెప్పాలి. మీరు ఎప్పుడైనా బుక్ మొదలగునవి చదువుతున్నప్పుడు రీడింగ్ అని వాడాలి. అర్థమైందా? ఇయర్ మొత్తం ఒక ప్రాసెస్లో దాన్ని మనం చదువుతున్నాము అంటే స్టడీయింగ్ అని అనాలి. అర్థమైందా? బుక్ చూసి చదువుతున్నాము అన్నప్పుడు రీడింగ్ అనాలి. మనం నేర్చుకుంటున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము, నేర్చుకుంటున్నాము అన్నప్పుడు లెర్నింగ్ అని అనాలి. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి క్లాస్లో రీడింగ్, లెర్నింగ్, స్టడీయింగ్ మధ్య డిఫరెన్స్. రీడింగ్ అంటే జస్ట్ చదవడం అని అర్థము. లెర్నింగ్ అంటే మన నోటికి వచ్చేటట్టు లేదా కొత్త స్కిల్ని నేర్చుకోవడం, అంటే ఏదైనా సరే నేర్చుకోవడాన్ని లెర్నింగ్ అని అంటారు. చదవడం అంటే ప్రాసెసింగ్లో ఒక ప్రాసెస్లో అనేది అది జరుగుతుంది, అలాంటప్పుడు స్టడీయింగ్ అని అనాలి. స్టడీయింగ్ అంటే కేంద్రీకరించి చదవడం, అభ్యసించడం అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.